ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నేడు బీసీల రణభేని అంటూ కూడా ఒక అంశం ఇక్కడ కనబడుతుంది. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ 42% రిజర్వేషన్ లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ. రోజంతా ఉత్కంఠ, తర్వాత అనుమతించిన పోలీసులు. విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యోజన సంఘాల మద్దతు. సర్పంచుల సంఘం, పలు బీసీ సంస్థల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే అంటున్న కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత దారుణం అంటే, కనీసం ఇక్కడ మాకు ఒక స్వేచ్ఛ ఉంది, మాకు నిరసన వ్యక్తం చేయాలి, మాకంటూ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పక్షాన నేను పోరాటం చేస్తున్నా. ఇక్కడ బీసీలకు సంబంధించి చాలా అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోతున్నాయి. రాజకీయ ఎదుగుదలలో అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక సభ పెట్టుకుంటా అంటే దానికి పర్మిషన్ ఇవ్వడానికి రోజంతా కూడా ఉత్కంఠగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అని చూస్తున్నారు కదా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై రణభేరి మోగించారు. ఈ విషయంలో గత కొన్నాళ్ళుగా బీసీలలో చైతన్యం తీసుకొస్తున్న ఆమె శుక్రవారం హైదరాబాద్లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణకు ముందుకొచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఇందిరా పార్క్ వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించనున్నారు. కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ ప్రజా సంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి. తాజాగా గురువారం మరో 2 సంఘాలైన విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యోజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభ కార్యక్రమానికి గురువారం సాయంత్రం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధులతో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏ ఒక్కరికైనా వైఆర్టీవీ మద్దతు తెలుపుతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం, ప్రజలలో కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ తలరాతను మార్చే విధంగా అభివృద్ధి ప్రదంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుగుణంగా మాత్రం ఖచ్చితంగా వైఆర్టీవీ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో నో డౌట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ విషయంలోనైతేనేం, కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో జరుగుతున్న పరిణామాలైతేనేం, దాంతోపాటుగా బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థలు, సర్పంచులు కానీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఇవ్వాలన్న తన బలమైన డిమాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నది. వారికి మేము సంపూర్ణ మద్దతు కూడా వైఆర్టీవీ తరపున నేను ప్రకటిస్తున్నా. ఎందుకంటే ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేసినా, ఆఖరికి రేవంత్ రెడ్డి పోరాటం చేసినా కూడా నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తా. కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా ఈ బీసీ సభ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రితో సహా ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ఈ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రాంత బిడ్డలు, బీసీ సంఘాలు కూడా పిలుపునిస్తున్నాయి. ఎందుకంటే మీరు వాగ్దానాలు చేయడంతో పాటు మీ ముఖ్యమంత్రిని ఒప్పించే విధంగా పూర్తి స్థాయిలో కూడా మీరు పోరాటం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు 11 గంటలకు ఖచ్చితంగా కూడా ఇందిరా పార్క్ వద్ద పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఈ బీసీలకు సంబంధించిన గర్జన ఉంటుంది. అందరూ పాల్గొనండి. బీసీల ఐక్యతను చాటండి, బీసీల పోరాట పటిమను చెప్పండి. బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి, ప్రభుత్వం మీద పోరాటం చేయండి, ఉధృతమైన పోరాటానికి నాంది పలకండి. ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలపండి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క కామారెడ్డి డిక్లరేషన్ అయితేనేం, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ను సాధించండి. మీ యొక్క పోరాట పటిమ మరొకసారి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలియజేయండి.